లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాము గచ్చిబౌలిలో ఉన్న పంచరస అనే రెస్టారెంట్లో. అయితే పంచరస అంటే ఏంటి, నార్మల్గా 5 రసాలు అనేసి. కాకపోతే నేను ఇప్పటివరకు విన్నది, మనం అందరం విన్నది ఏంటి అంటే షడ్రుచులు అని విన్నాము, లేదు అంటే నవరసాలు అని విన్నాము. పంచరస ఏంటి కొత్తగా అనేసి నాకు అనిపించింది. అసలు ఈ పంచరస రెస్టారెంట్ స్పెషల్ ఏంటి, దీనికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకుందాము. అండ్ ముందుగా మనం ఎంట్రన్స్లో చూసినట్టయితే ఒక టెంపుల్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తది. అంటే మనకి కోటలు అట్లా ఉంటాయి కదా, రాయల్ థింగ్స్ అట్లా వస్తది. మళ్ళీ లోపలికెళ్తే మొత్తం కూడా మనం పాతకాలంలో రాజులు కూర్చొని తింటారు కదా, ఆ సీటింగ్స్ కానీ, యాంబియన్స్ కానీ మొత్తం మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలు ఎంట్రన్స్ అవ్వంగానే ఎంట్రీలో ఇక్కడ మనకి ఒక గోడ పైన సీతమ్మ వారి కొంగు పైన మొత్తం రామాయణం మొత్తం కూడా మనం చూడొచ్చు. చాలా బావుంటుంది. అండ్ అసలు ఈ అంటే పంచరస స్పెషాలిటీ ఏంటంటే, అన్నీ రెస్టారెంట్స్ ఉంటాయి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పుకున్నట్లయితే, ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తే రాజుల కాలంలో దానిలా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా 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 బావుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి ఉంటుంది, చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, రాయల్ స్టైల్‌లో ఉంటాయి. కానీ అక్కడ మనం ఫుడ్ పెట్టలేం. బడ్జెట్ కూడా చాలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన బడ్జెట్‌లో మనం ఆ రాయల్టీ ఫీల్ అవుతూ మంచి ఫుడ్‌ని కూడా టేస్ట్ చేయొచ్చు. రండి. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు బ్రహ్మం గారు, మేనేజర్ పంచరస. సో సార్ చెప్పండి, అసలు ఇది ఏంటి? ఇది కోనసీమ కొడివేపుడు అండి. ఓకే. ఇది కంప్లీట్గా డ్రై ఐటమ్ వస్తుంది. బోన్లెస్ చికెన్ ఇది. ఓకే. అంటే లిటిల్ స్పైసీ ఉంటుంది. లిటిల్ స్పైసీ ఉంటుంది. మన కోనసీమ స్పెషల్ డిష్ ఇది. అది దీన్ని ఇంక్లూడ్ చేసాము మన మెనూలో. ఇది వెల్లుల్లి చిల్లీ చికెన్ వింగ్స్ అండి. వింగ్స్, డ్రమ్ స్టిక్స్ రెండు కలిసి వస్తాయి. మన వెల్లుల్లి పౌడర్ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి పౌడర్ మన తెలుగు అథెంటిక్ అది తీసుకురావడానికి ఈ దీంట్లో యాడ్ చేస్తాం అనమాట, ఆ వెల్లుల్లి అనేది. ఇది కూడా లిటిల్ స్పైసీ ఉంటుంది, స్పైసీ ఐటమ్. స్పైసీ అంటే ఏంటి అంటే మనకి చప్పగా లేకుండా అలా అనేసి మరీ ఎక్కువ ఉండదు, బ్యాలెన్స్ చేశారు మొత్తం. వెల్లుల్లి అనేది మనకి ఎక్కువ స్పైసీ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అది ఆ వెల్లుల్లి కారంతో చేశారు కదా, మన ఇంట్లో చేసిన వంటల్లాగా ఉంటాయి. టూ గుడ్. ఇది ముంతాజ్ చికెన్ బిర్యానీ అండి. ఓకే. చికెన్ వచ్చేసి తందూరి చికెన్ వస్తుంది. ఇది 3 పీసెస్ వస్తాయి, గ్రేవీతో కలిపి వస్తుంది. ఓకే. మీకు అంతా స్వీట్ ఉండదు, అంతా కారం ఉండదు. ఇది ఓకే, నార్మల్గా ఉంటుంది, మీడియం ఉంటుంది. ఓకే. అలానే దీని కాంబినేషన్ ఏంటంటే మటన్లో ఇది చికెన్ ఐటమ్. మటన్ బిర్యానీ వచ్చేసరికి షాజహాన్ మటన్ బిర్యానీ. దీని పేరు ముంతాజ్ చికెన్ బిర్యానీ, అది షాజహాన్ మటన్ బిర్యానీ. ఓకే. అది కూడా స్పైసీ ఎక్కువ ఉండదు, మరి లో ఉండదు, మీడియం ఉంటుంది. ఇక్కడ మా రెస్టారెంట్లో ఏంటంటే ఈ రెండు ఫేమస్, షాజహాన్ మటన్ బిర్యానీ, ముంతాజ్ చికెన్ బిర్యానీ. ఓకే. వీటికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే మీరు నమ్మలేరు యాక్చువల్గా. ఓకే. అంటే ఇది మన హైదరాబాద్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎస్ అండి. మన వాళ్ళకి స్పైసీగా కొంచెం మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలి కదా. హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఉంది మన దగ్గర, అది తింటారు. ప్లస్ ఇది టేస్ట్ చేస్తే దీన్ని అయితే వదలలేరు, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది షాజహాన్ మటన్ బిర్యానీ, ముంతాజ్ చికెన్ బిర్యానీ, ఆ గ్రేవీస్ చూసుకున్నా కానీ ఆ గ్రేవీకి ఆ పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కూడా. ఈ చికెన్ షాజహాన్ బిర్యానీ వచ్చేసరికి షాజహాన్ బిర్యానీ పీసెస్ చాలా సాఫ్ట్ ఉంటాయి. ఇది బోన్లెస్ రెండు కలిసి వస్తుంది మటన్ బిర్యానీ. ముంతాజ్ బిర్యానీ వచ్చేసరికి తందూరి చికెన్ ఉంటుంది యాక్చువల్గా. ఆ తందూరి చికెన్ ఏంటంటే 3 పీసెస్ వస్తాయి, అవి కూడా చాలా టెండర్గా ఉంటాయి, చాలా సాఫ్ట్ ఉంటాయి. అది మరి మీరు తినడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది బిర్యానీతో. ఓకే, ఫస్ట్ మనం ఇది షాజహాన్ మటన్ బిర్యానీ, షాజహాన్ మటన్ బిర్యానీ, ముంతాజ్ చికెన్ బిర్యానీ. ఓకే. నేను ఇక్కడ మీకు ఒక నిజం చెప్పాలి, అసలు నేను మటన్ బిర్యానీ అస్సలు తిన్ను. అసలు ఎంత బాగా చేసినా సరే నేను తినను అనేసి
ఓన్లీ చికెన్ బిర్యానీయే ట్రై చేస్తాను, టైప్స్ ఆఫ్ చికెన్ బిర్యానీస్. బట్ ఇక్కడ మాత్రం నాకు మటన్ బిర్యానీ చాలా నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ నాకు తెలిసి ఎక్కువ మంది చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను అనుకుంటాను కదా. యా, చికెన్ బిర్యానీ దాంతోపాటు మటన్ బిర్యానీ కూడా సేమ్ ఈక్వల్ పొజిషన్లో వెళ్తుంది అన్నమాట. ఓకే. చికెన్ బిర్యానీ ఎంత వెళ్తుందో మటన్ కూడా అంతే వెళ్తుంది. ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ షాజహాన్ బిర్యానీ ముంతాజ్ బిర్యానీ కాంబినేషన్ అయితే అది రెగ్యులర్గా సపరేట్గా దీనికోసమే వస్తుంటారు. ఫ్యామిలీస్ కానీ బ్యాచిలర్స్ కానీ అన్ని రకాల పీపుల్ వస్తారండి ఇక్కడికి ఈ బిర్యానీస్కి. తప్పు లేదు, ఇంత టేస్టీగా ఉన్నప్పుడు రావాల్సిందే. యా. అండ్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం. టూ గుడ్. అసలు షెఫ్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత బాగా చేసినందుకు. అండ్ అంటే మనకి బిర్యానీ అంటే ఒకటే టైప్లో ఉండదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. బట్ మనకి నచ్చాలి అంటే చాలా కష్టం. అంటే ఆ స్టైల్ చేంజ్ చేసినప్పుడు మనకి టేస్ట్ కూడా మారిపోవచ్చు, ప్లస్ మనకు అంతగా నచ్చకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఏం టేస్ట్ చేయబోతున్నాను అంటే వెజ్లో గుత్తొంకాయ కర్రీ అండ్ ప్లెయిన్ రైస్. నాకేంటి అంటే ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ 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 బోర్ కొడుతుంది కదా. సో మన స్టైల్లో గుత్తొంకాయ ప్లస్ ప్లెయిన్ రైస్ తిందాం. ఇది స్పెషల్ ఐటమ్ అండి మా దాంట్లో. ఓకే. గుత్తి వంకాయ కూర ప్లెయిన్ రైస్. మా దాంట్లో ఇది గుత్తి వంకాయ పులావ్ ఉంది యాక్చువల్గా. ఓకే. గుత్తి వంకాయ పులావ్ ఏంటంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ అనమాట. ఇక్కడ చాలా ట్రెండింగ్ ఉంటుంది గుత్తి వంకాయ పులావ్. కొంతమంది పులావులు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏంటంటే ఈ ప్లెయిన్ రైస్, ఈ వైట్ రైస్ ప్లస్ గుత్తి వంకాయ కర్రీ అనేది సపరేట్గా ఇంక్లూడ్ చేసాం మెనూలో. ఓకే. రీసెంట్గానే చేసాం. ఇది వన్ ఆఫ్ ది కాంబోస్లో వన్ ఆఫ్ ద ఐటమ్ ఇది కాంబోస్లో. అసలు గుత్తొంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే గుత్తొంకాయని ఇంకా ఇష్టపడాలి అంటే ఆ టేస్ట్ని ఇంకా అనుభవించాలి, ఆస్వాదించాలి అంటే పక్క పంచరస విజిట్ చేయాల్సిందే, అంత బాగుంది. ఇది గుత్తొంకాయ నార్త్ సైడ్ కూడా ఫేమస్ అండి, మన సైడే చేస్తారా? మన సైడ్ ఫేమస్ మేడం, సౌత్లో ఫేమస్ ఉంటుంది గుత్తి వంకాయ. ఓకే. నార్త్ సైడ్ మా దగ్గరికి నార్త్ పీపుల్ కూడా వస్తుంటారు. ఓకే. వాళ్ళు ఇంకా గుత్తి వంకాయని చాలా ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ మసాలా ఐటమ్స్ అని లేదంటే కారం తినరు. బట్ ఇక్కడికి వస్తే ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. ఇక్కడ ఏంటంటే గుత్తి వంకాయలో అంటే మీకు ఏ ఐటమ్ అయినా తీసుకున్నా కానీ దాన్ని మా చెఫ్ ఏంటంటే స్పైసీ అంటే వాళ్ళకి కస్టమర్కి తగినట్టు స్పైసీ లెవెల్స్ మీడియం ఉండాలా, అది ముందుగానే మా కెప్టెన్స్ కనుక్కుంటారు సర్వీస్ టీమ్, దానికి తగ్గట్టుగానే మేము ప్రిపేర్ చేస్తాం అనమాట. సూపర్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం చూసేది జామున్ కా గోస్లా. పంచరసాలో ది బెస్ట్ అని చెప్పొచ్చు డెజర్ట్. అండ్ చాలా ట్రెండింగ్లో ఉంది. గూగుల్లో మనం చూసినా, యూట్యూబ్లో చూసినా, రీల్స్లో చూసినా ఫస్ట్ జామున్ కా గోస్లా అంటే మనకు పంచరస వచ్చేస్తుంది. అసలు నిజం చెప్పాలంటే పంచరస పెట్టిన కొద్ది రోజుల్లోనే ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదని చెప్పొచ్చు. అన్నీ బాగున్నా, అన్నీ స్పెషలే అయినా ఇది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మల్బరీ రబ్డీ. ఓకే. మా దగ్గర సీతాఫల్ రబ్డీ ఉంటుంది, మల్బరీ రబ్డీ ఉంటుంది. యాక్చువల్ మల్బరీ ఇప్పుడు ట్రెండింగ్లో మల్బరీ రబ్డీ ఉంది మాది. యాక్చువల్గా ఇది ఫ్రెష్ ఫ్రూట్తో చేస్తామండి. ఇది ఆ ఫ్రూట్స్ కూడా మీరు చూస్తే మార్నింగే అంటే ఎర్లీ మార్నింగే పిక్ చేస్తారు ఈ ఫ్రూట్స్. ప్రతి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ పిక్ చేసి మా సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు మాతోటి. ఎర్లీ మార్నింగ్ పిక్ చేస్తారు, తీసుకొచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ మాకు అందజేస్తారు. దాంతో మేము ఈ రబ్డీ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రూట్స్ కూడా మీరు చూసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్ అని చెప్పొచ్చు. నాకు అంటే ఎన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను కదా, సో నాకు బాగా నచ్చింది మల్బరీ రబ్డీ. సో చూసారు కదండి, పంచరస ఈరోజు మన స్పెషల్ అని చెప్పొచ్చు. పంచరసలో ఉన్న ప్రతి ఫుడ్ ఐటమ్ ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, డెజర్ట్ కానీ, అండ్ జామున్ కా గోస్లా అని ఒకటి ఉంటుంది. అది అయితే ఇంకా
చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు. మనం గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా, రీల్స్ చూసినా జామున్ కా గోస్ట్‌లా ఫేమస్ అయిపోయింది. సో మీరు సోలోగా రావాలన్నా, సోలో డేట్ చేయాలి అన్నా, లేదంటే మీ ఫ్రెండ్స్‌తో, గర్ల్ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో రావాలన్నా పంచరస ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పంచరస ఫౌండర్ శ్రీమాన్ గారు. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ థ్యాంక్ యూ. ఐఎమ్ గుడ్. సో అసలు ఫస్ట్ పంచరసకి రాగానే మిమ్మల్ని క్వశ్చన్స్ ఇప్పుడు అడిగాను. నేను ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యానో చెప్తాను. ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ ఉంది అంటే వై లైక్ దట్, ఎందుకు? ఒక ట్రెడిషనల్ అంబియన్స్ తీసుకొద్దామండి. అంటే మన కల్చర్కి తగ్గట్టు ఎలా ఫుడ్ పెడుతున్నాం కదా, సో దాని తగ్గట్టే అంబియన్స్ కూడా క్రియేట్ చేస్తే ఆ వైబ్ ఉంటుంది, తిన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. అసలు అంటే ఎలా వచ్చింది ఆ థాట్ రెస్టారెంట్ పెట్టాలి అనేసి? మీకు ఫుడీయా లేదు అంటే మీకు వచ్చా వంట? నేను ఫుడీ కాదు, నేను ఫుడీ ఏమో అవును, కానీ నేను మామూలుగా ఫ్యామిలీతో ఎటు బయటికి వెళ్ళినప్పుడు కూడా మా మదర్ అంటుండేవారు అనమాట, ఒక ట్రెడిషనల్ అంబియన్స్తో పాటు ఒక రెస్టారెంట్ ఉంటే కూడా బాగుంటుంది, ఆ థీమ్ తీసుకొచ్చి ఆ వైబ్ తీసుకొస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పి. బయట చాలా ఉన్నాయి, మనం కూడా ఇంకొంచెం కొత్తగా తీసుకొద్దాము. సౌత్ ఇండియన్ ఇప్పుడు ఎట్లా ట్రెండింగ్ కిచెన్ కాబట్టి సౌత్ ఇండియన్ కిచెన్లో మంచి వైబ్తో పాటు మంచి అంబియన్స్తో పాటు హెరిటేజ్ లుక్ ఇచ్చి తీసుకొద్దాము అని చెప్పి అప్పుడు ఆ ప్లాన్ వచ్చిండే. దాని తర్వాత స్లోగా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కటి సో చిన్నగా అయిపోయింది. నైస్. ఫస్ట్ వి మస్ట్ సే థ్యాంక్స్ టు హిస్ మదర్ అనమాట. ఫస్ట్ ఆవిడ చెప్పారు కదా. అండ్ అసలు ఎందుకు పంచరస? నేను షడ్రుచులు అని విన్నాను, నవరసాలు అని విన్నాను. వై పంచరస? మామూలుగా షడ్రుచులు అంటే 6 రుచులు కదా, సో 6 రుచుల్లో ఒక రుచి చేదు, సో చేదు తీసేస్తే 5 రుచులు అవుతుంది, 5 పంచరసులు. సో ఎలా వచ్చింది అసలు ఆ థాట్? అది కూడా మా మదర్దే అండి, నాది కూడా పెద్ద అందులో నా క్రియేటివిటీ ఏం లేదు. సో ఒకరోజు ఉగాది రోజే ఇలా ఉన్నప్పుడు అలా అప్పుడే జస్ట్ అనుకున్నాము రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని. అప్పుడే ఉగాది వచ్చింది, అలా మాట్లాడుకుంటూ సడన్గా అప్పుడు పంచరస అండ్ 5 ఈజ్ మై లక్కీ నెంబర్. సో ఇంకా దానికి ఫ్రీజ్ అయిపోయాం, కలిసి వచ్చింది. అండ్ ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంఎన్సీ కంపెనీస్ కూడా దగ్గర ఉంటాయి, సో చాలా బాగా నడుస్తుంది. ఇది కొంచెం ఇప్పుడు దిస్ ఇస్ ఎ న్యూ సిటీ కదా, జనాలు అందరికి ఎక్కువ మూవ్ అవుతున్నారు అండ్ కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి, రీచ్ ఎక్కువ వస్తుంది. అండ్ మాకు ఇది మెయిన్ రోడ్ వచ్చేసరికి ఎవరికైనా ఈజీ ఉండాలి, వద్దాం అనుకున్న అడ్రస్ దొరకాలి అనుకున్నా కాబట్టి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ అసలు మన ఈ పంచరస రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి? పంచరసాలు అంటే ఇప్పుడు కంప్లీట్ తెలుగు స్టైల్ అన్నీ దొరుకుతాయి. లైక్ ఇప్పుడు మీరు వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఆంధ్ర సైడ్ రాగి సంకటి ఉంటుంది, కోనసీమ సైడ్ కోనసీమ కోడివేపుడు ఆ టచ్ ఆఫ్ ఆ ఫ్లేవర్స్ ఉంటాయి. తెలంగాణ సైడ్ ఆ తెలంగాణ మటన్ కర్రీ ఆ ఫీల్ ఇస్తాం. పూరి మటన్ కర్రీ తీసుకున్నా. అండ్ ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ, ప్రాపర్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇస్తాం. అండ్ మా ఫేమస్ ముంతాజ్ బిర్యానీ, ఎక్కువ అది అదర్ సైడ్ ఆఫ్ బిర్యానీ ఇష్టం కదా కొందరికి, ఫ్లేవర్డ్ బిర్యానీ. సో దానికోసం ముంతాజ్ బిర్యానీ ఉంది, షాజహాన్ బిర్యానీ ఉంది, షాజహాన్ మటన్ బిర్యానీ అంతా, ముంతాజ్ చికెన్ బిర్యానీ. సో అవి మా స్పెషల్స్ ఇక్కడ. ఇంకా వెరైటీ ఆఫ్ డిషెస్ ఇక్కడ కవర్ చేస్తాం మా దాంట్లో. వెజ్లో వచ్చేసరికి మొక్కజొన్న గారెలు ఇంకా ఆథెంటిక్ డిష్ మాది. పనీర్ కుర్కురే చాలా ట్రెండింగ్ మాది. సో వెజ్లో ఇంకా అవి గుత్తి వంకాయ పులావ్ అంటే పీపుల్ క్రేవ్ ఫర్, మా గుత్తి వంకాయ పులావ్ వెరీ ఫేమస్. సో ఇలా ఎవ్రీ సైడ్ ఆఫ్ ద డిష్ని ఇంక్లూడ్ చేసాము. అండ్ ఓవరాల్గా ఎవరైనా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వచ్చినా వాళ్ళ కోసం కూడా ముంతాజ్ బిర్యానీ, షాజహాన్ బిర్యానీ కూడా ఇంక్లూడ్ చేసాము అనమాట. బికాస్ కార్పొరేట్ పీపుల్ కదా, సో మోర్ ఆఫ్ ఎక్కువ నార్త్ పీపుల్ కూడా వస్తారు. సో వీ డిడ్ంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. ఎలాగో తెలుగు ఫీల్ ఇస్తూనే పాటు అంటే మన ఆతిథ్యం ఇస్తూనే వాళ్ళకి నచ్చింది కూడా పెట్టాలి కదా. సో అలా ఇంక్లూజన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. అసలు మీరు తెలుగు ఫుడ్ దేన్ని కూడా వదలకుండా చేర్చారు ఇందులో. అండ్ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా క్రియేట్ చేశారా ఫుడ్ని మన చెఫ్ వాళ్ళతో? అవును, ఇప్పుడు ఎండుమిర్చి కోడి ఫ్రై చేసాము. ఇప్పుడు ముంతాజ్ చికెన్ బిర్యానీ, షాజహాన్ మటన్ బిర్యానీ ఇక్కడ క్రియేట్ చేసినవి. ఇక్కడ మేజర్గా అన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లి చిల్లీ వింగ్స్ ఉంటుంది, మనం తినే ఎల్లిపాయ కారంనే చికెన్తో పాటు ఇస్తున్నాం. అంటే అది తెలుగు డిషే మనం
కొత్తగా ఇస్తున్నాం. ఓ ఇప్పుడు కరివేపాకు కోడి ఫ్రై ఉంటుంది, అది కూడా కరివేపాకుతో చేసిందే. మన తెలుగు అన్ని మేజర్గా తెలుగు మన స్టైల్ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది పంచరసలో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? పంచరసాలో నేను హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తానండి ఎప్పుడైనా. నేను పంచరసాలు అన్నీ బాగుంటాయి, ఇది బాగాలేదు అని నేను చెప్పలేను. కానీ నేను స్పెసిఫిక్గా నేను ఎక్కువ వెజిటేరియన్, నేను ఎక్కువ వెజ్ తింటాను. సో నాకు బేసిక్స్ ఇష్టం, పచ్చి పులుసు, ముద్దపప్పు, అవన్నీ మా దాంట్లో ఆ కాంబోస్ కూడా ఉంటాయి. టమాటా పప్పు, ముద్దపప్పు, పచ్చి పులుసు, అవి కూడా మొక్కజొన్న గారెలు. నేను ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాను. సో ఐ లైక్ దాట్. అసలు ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ అందరితో వచ్చి అలాంటి ఒక ఐటమ్స్ తింటుంటే మన ఇంట్లో తిన్న ఫీల్ వస్తుంది కదా. అవునండి. సో అందుకే ఆ వైబ్ క్రియేట్ చేద్దామని ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇప్పుడు స్వింగ్స్ ఉంటాయి, జూలాలు ఉన్నాయి. జూలాలు కూడా మన అంబియన్స్, మన మన తాతల దగ్గర జమీందారు జూలాలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఉన్నాయి కూడా, అవన్నీ ఆ స్టైల్ వాటితో చేసాము. అండ్ ఈ పెయింటింగ్స్ కూడా, ప్రతి పెయింటింగ్ కూడా కొత్తగా డిఫరెంట్ స్ట్రక్చర్ అంటే స్టైల్తో ఉంటుంది అనమాట. మన కల్చర్ని రిప్రజెంట్ చేద్దాము. ఫ్యామిలీతో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు మనది అనే ఒక ఫీలింగ్ రావాలి కదా. ఇది ఆల్రెడీ ఇది ఎక్కడో ఉంది, ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది, ఇంతకుముందు చూసాము. ఇప్పుడు మా మదర్ కానీ మా ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఏదో వినింది, చూసింది, మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఎప్పుడైనా అది చాలా మంచి హై ఇస్తుంది. సో దాని గురించి ఉన్న అంబియన్స్ మొత్తం అలా క్రియేట్ చేస్తాం. ఫుడ్ కూడా ఆన్ ద సిమిలర్ నోట్, ఫుడ్ కూడా అలానే చేసాం. ఇప్పుడు వెల్లుల్లి చిల్లీ వింగ్స్ తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నా, పచ్చిమిర్చి కోడి రోస్ తీసుకున్నా. సో మన ఫ్లేవర్సే దాన్ని కొంచెం మోడిఫై చేసి బెటర్ వర్షన్లో మనం ఇస్తున్నాం. దాంతోపాటు అడిషనల్గా మనం ప్లే చేసే సాంగ్స్ రెట్రో వైబ్ క్రియేట్ చేయడానికి 80s 90s తెలుగు సాంగ్స్ ప్లే చేస్తాం. సో ఇది కూడా యాడ్ చేసాం. అసలు మీ అమ్మగారి ఆలోచన చాలా, అసలు సపోర్ట్ చాలా ఉందని తెలుస్తుంది. ఫస్ట్ అసలు ఇదంతా అయిపోయాక ఓపెనింగ్ ఉంది అనేటప్పుడు మీ అమ్మగారి ఫీలింగ్స్ ఏంటి? మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే మా మమ్మీ చాలా అంటే వీఆర్ కన్సర్వేటివ్ ఫ్యామిలీ, చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది అన్నప్పుడు కాన్ఫిడెన్స్ బాగుండే అనమాట. ఓపెనింగ్ డే ముందు డే రోజు అంబియన్స్ అదంతా బాగుండే. అంతకుముందు 1 వీక్ మొత్తం ట్రయల్స్ చేసాము, అన్ని ట్రయల్స్ ఫుడ్ మంచిగా బాగా వస్తుండే. సో వీఆర్ హ్యాపీ విత్ దాట్. అండ్ అసలు నేను విన్నది ఏంటంటే ఇక్కడ జామున్ కా గోస్లా, అది ఎందుకు ఎలా క్రియేట్ చేశారు? ఆ థాట్ ఎలా వచ్చింది? చెఫా లేకపోతే అది షెఫ్ అండి. ఆల్ క్రెడిట్ టు షెఫ్. జామున్ కా గోస్లా అయినా మా దగ్గర జామున్ కా గోస్లా చాలా రన్నింగ్ ఐటమ్ ఉంటుంది. అండ్ జున్ను చాలా సెల్లింగ్ ఉంటుంది. ఇంకా బెస్ట్ సెల్లర్ అంటే మా దగ్గర రబ్డీ ఉంది, మల్బరీ రబ్డీ, అది బెస్ట్ సెల్లర్. జామున్ కా గోస్లా చాలా ట్రెండ్ అయిపోయింది, ఇప్పటికీ బెస్ట్ సెల్లింగ్ జామున్ కా గోస్లా ఉంది. కానీ అది తెలియకుండా చాలా వైబ్ వచ్చేసి బయట జనాలలో కూడా చాలా రీచ్ అయిపోయింది. సో ఎవ్రీ 5 ఆర్డర్స్లో 1 to 2 ఆర్డర్స్ జామున్ కా గోస్లా ఉంటుంది మా దగ్గర. ప్రాబ్లీ ప్రజెంటేషన్ అంతా షెఫ్ అలా ఇద్దాము అని చేశారు. సో ఇట్స్ గుడ్. అసలు ఈ షెఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? షెఫ్ని ఇంకా హైర్ చేసుకుంటాం కదా మేము, ట్రయల్ చేసి వెతికి. అండ్ కొందరు దే ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అనమాట షెఫ్స్ కూడా. సో వాళ్ళకి ప్యాషన్ ఉంది. ఇప్పుడు లక్కీగా ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచా తెలుగు వాళ్ళే ఉంటారు మేజర్గా. లక్కీగా ఏంటి అంటే కొందరు ప్యాషనేట్ ఉంటారు, కొందరు జస్ట్ జాబ్ కోసం చేస్తారు. మా షెఫ్స్ అంతా ప్యాషనేట్ షెఫ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది చేద్దాం, వాళ్ళు ఎవ్రీ 2-3 మంత్స్కి పాస్ట్ మేము స్టార్ట్ చేసి 3-4 మంత్స్ అయింది, ఇప్పటికీ 3-4 మెన్యూస్ మార్చాం. ఎవ్రీ టైం 2 or 3 ఐటమ్స్ యాడ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ప్రతిసారి కొత్త ఐటమ్తో వస్తున్నారు, ట్రయల్ చేస్తున్నారు, వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాం, మళ్ళీ న్యూ ఐటమ్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇవే ఉన్నాయా లేకపోతే నార్త్ సైడ్ ఏమైనా కొత్తవి ఏమైనా యాడ్ చేస్తారా? నార్త్ ఐటమ్స్ అంటున్నారా? నార్త్ ఐటమ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు మటన్ రోగన్ గోష్ ఉంటుంది, షాజహాన్ మటన్ బిర్యానీ ఉంది, మేతి చెమన్ ఉంటుంది. వెజ్ సైడ్, నాన్ వెజ్ సైడ్ బేసిక్గా తెలుగు రెస్టారెంట్ అయినా కూడా మేము కార్పొరేట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి వీ ట్రై టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద నార్త్ అండ్ ద సౌత్ పీపుల్. సో రావడం అంబియన్స్ తెలుగు అంబియన్స్ అయినా కూడా నార్త్ ఇండియన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళరు. దే హ్యావ్ యాంపుల్ ఐటమ్స్ టు ఆర్డర్ ఫర్. సో అది వాళ్ళ ప్రాబ్లం కాదు. సో ఫైనల్గా అసలు పంచరస ఇలా అయిపోయింది, మొత్తం రీచ్ అవుతుంది, జనాలను రీచ్ అవుతుంది, ఫుడ్ ఫేమస్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఆబ్వియస్లీ వెన్ హార్డ్ వర్క్ పేస్ బాగా అనిపిస్తుంది. అండ్ నా ఒక్కడిదే కాదు కదా, ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది వర్క్ చేశారు. ఇప్పుడు మా సర్వీస్ స్టాఫ్ తీసుకున్నా, నా మేనేజర్స్ అయినా, నా షెఫ్స్ అయినా, అందరూ కలిసి చేసినప్పుడే జనాలకు రీచ్ అయిపోతుంది. ఇప్పుడు అంబియన్స్ బాగాలేకపోయినా ఏదైనా కూడా మ్యాటర్స్ కదా, ఫుడ్ బాగాలేకపోయినా జనాలు రారు కదా. సో అందరికీ నచ్చాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. గాడ్స్ గ్రేస్ అన్నీ కలిసాయి, వచ్చి పడ్డాయి. అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ విల్ ట్రై టు డూ మచ్ బెటర్. ఇంకా బాగా చేయాలి, ఇంకా బెటర్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాం. డే 1 నుంచి క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తాం, ఇంకా ముందు కూడా అలానే మెయింటైన్ చేస్తాం. సూపర్. అండ్ ఫైనల్గా ఇప్పుడు మన ఆడియన్స్కి, మన వ్యూవర్స్కి ఒక మాటలో పంచరస గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వై పంచరస, ఎందుకు రావాలి అసలు? అన్నీ చాలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. పంచరస వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకసారి వస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీకు పంచరస ఇస్ అ ప్లేస్ వేర్ యుల్ గెట్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ ద వైబ్, యూ హ్యావ్ ద అంబియన్స్, యూ హ్యావ్ ద ఫుడ్, యూ హ్యావ్ వెరైటీస్, యూ హ్యావ్ ది అట్మాస్ఫియర్ విచ్ ఈస్ క్రియేటెడ్. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కోసం, ఒక మంచి గ్యాదరింగ్ కోసం, ఒక మంచి సెలబ్రేషన్ కోసం, ఒక మంచి వైబ్ కోసం, ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేసి ఒక మూమెంట్ని క్రియేట్ చేసుకుందాము ఫర్ ద లైఫ్ టైమ్ టు చెరిష్ అనుకుంటే, ఒక డిన్నర్కి, లంచ్కి కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎక్స్పీరియన్స్ అండ్ లవ్ ఆ ఫుడ్. సూపర్ కదా, చూసారు కదండి. అంటే పంచరసకి రావాలి అంటే మనం సోలోగా అయినా రావచ్చు, ఫ్రెండ్స్తో అయినా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. అంటే మన అన్న ఒక ఫీల్ రావడానికి ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. సో శ్రీమాన్ గారు, నేను ఫస్ట్ ఎంట్రన్స్లో చూసినట్లయితే డోర్, అండ్ లోపలికి వచ్చాక ఈ ఫర్నిచర్, ఇంకా ఈ గోడల పైన పెయింటింగ్స్ అయితే అసలు అద్భుత అని చెప్పుకోవాలి. ఆ ఐడియా ఎలా వచ్చింది, అసలు ఎందుకు? ట్రెడిషనల్ అంబియన్స్తో వెళ్ళామన్నప్పుడు ఫస్ట్ అది చాలా ఛాలెంజింగ్ ఉండేయండి. అంటే ఎలా, ఏం పెట్టాలి, ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏది ఇంక్లూడ్ చేస్తే ట్రెడిషనల్గా ఉంటుంది అని. ఎందుకంటే మేము రెగ్యులర్గా మన ఊరు థీమ్ పెడదాము అని ఫస్ట్ అనుకున్నాం, కానీ ఆ ఊరు థీమ్ రెస్టారెంట్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా. అలా కాకుండా మన నేటివిటీని చూపించుకుంటూ, అది కాకుండా అడిషనల్గా ఏమి ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం, మన కల్చర్ని చూపించాలి అనిపించింది. సో అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ పెయింటింగ్ హ్యాస్ ఎ స్టోరీ ఇక్కడ. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే, పెయింటింగ్స్ కాకపోయినా ఇప్పుడు డోర్ చూసుకున్నాం మీరు, మీరు సింహద్వారం మా డోర్ ఉంటుంది అనమాట, టెంపుల్ డోర్ లా ఉంటుంది. స్టార్టింగ్ ఒక ఆర్చ్ కట్టామన్నమాట. దాని తర్వాత ఒక బుద్ధుని బయట చేసిన విగ్రహం కూడా మేము చేపించిన విగ్రహం అనమాట, ఆ కలర్ కాంబినేషన్స్తో, నా గోల్డ్ దాంతో. అండ్ పెయింటింగ్స్లో కూడా ముందు రామాయణం, సీతాదేవి పెయింటింగ్ ఉంటుంది. ఇది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ ఆఫ్ ద ఉమెన్ పెయింటింగ్. ఇది ఒకటి మండాల ఆర్ట్ పెయింటింగ్, ఇంకోటి మొత్తం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మొత్తం రిప్రజెంట్ చేసే పెయింటింగ్ ఉంటుంది. 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది, ఇంకోటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇండియా. అలా అన్ని పెయింటింగ్స్ ఇంక్లూడ్ చేసాము. అంత కల్చర్ అండ్ హెరిటేజ్ మొత్తం ఇంక్లూడ్ అయ్యేలా ఒకటి ప్లాన్ చేసుకొని, ప్రాపర్గా డిజైన్ చేసుకొని, దాని తర్వాత తీసుకొచ్చి ఆర్టిస్ట్కి తగ్గట్టు చేసాము. ఓకే. సో ఇక్కడ మనం చైర్స్ చూసుకున్నట్లయితే ఒక రాయల్ స్టైల్లో ఉన్నాయి. అక్కడ ఉయ్యాలలు కూడా ఊగుతూ ఉన్నాయి. మనకి టెంపుల్లో కానీ, లేదంటే ఏదైనా పాత ఇళ్లలో కానీ, లేదంటే కోటలలో చూసినప్పుడు ఆ స్టైల్ కనిపిస్తుంది. ఎందుకని? ట్రెడిషనల్ అంబియన్స్ క్రియేట్ చేయాలి అంటే ఫర్నిచర్ కూడా కొంచెం ట్రెడిషనల్ వేలో ఉండాలి కదా. సో మేము పాతవి చూసుకున్నప్పుడు మహారాజా చైర్స్ ఇవన్నీ ఆ పాతకాలంలో ఇలా ఉండే, కొంచెం జమీందారీ స్టైల్, కొంచెం రిచ్ అంబియన్స్ ఇవ్వడానికి మహారాజా చైర్స్ ఇలా ఉండే అనమాట. సో అందుకే ఇవన్నీ టీక్తో కావింగ్ చేయించాము. అండ్ జమీందారీ జూలాలు ఉండే అనమాట, ఉయ్యాలలు కూడా అప్పుడు అలానే ఉండేటివి. సో దానికి ఇప్పుడు ఏదైతే మేము కూడా ఉన్నాయో సైడ్కి అంతా బ్రాస్, అవంతా బ్రాస్తోనే మేము ఒరిజినల్ బ్రాస్ మేము పెట్టినవి కూడా ఒరిజినల్ బ్రాస్ అవి. సో ఆ రిచ్నెస్ ఫ్యామిలీ వచ్చి కూర్చున్నప్పుడు కూడా దే షుడ్ ఫీల్ ప్రివిలేజ్ కదా, వాళ్ళు వాళ్ళ ప్రివిలేజ్ ఫీల్ అవుతారు, ఆ రిచ్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఈ అంబియన్స్లో ఇది ప్రైమరీ థింగ్గా తీసుకున్నాము. ఇవన్నీ అంబియన్స్లో ప్రతి పార్ట్ని, పెయింటింగ్స్ అయినా, డోర్ గురించి అయినా, అన్నిటినీ మేము ఒక క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నాం. సో క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. అసలు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వ్యూ చూసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంది, చూస్తుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఇక్కడ అవుతూనే ఉంటాయి. ఎక్కువ ఫేమస్ కూడా అయిపోతుంది పంచరస. సో నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది కాబట్టి ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేసే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఉందండి, ప్లేసెస్ చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ కార్పొరేట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి లక్కీగా ఏంటంటే అన్ని ఏరియాస్ ఆఫ్ ద పీపుల్ వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు లైక్ విజయవాడ నుంచి అయినా, వరంగల్ నుంచి అయినా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో నేమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, బయటికి రీచ్ అవుతుంది. కాబట్టి మేము కూడా ఒక 2-3 బ్రాంచెస్ అనుకుంటున్నాం. విజయవాడ ఒకటి, వరంగల్ ఒకటి, ఇవి 2 అయితే ఈ ఇయర్లో ఓపెన్ అయిపోతాయి. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ విల్ డూ బెటర్. సూపర్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.